తెలంగాణలో కనిపించని ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇందిరాగాంధీ రాజ్యం అంటూ ఇందిరా రాజ్యం అంటూ ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు, పోలీసు సీజన్ నడిపిస్తున్నారు కూడా కేటీఆర్ అంటున్నారు. మొదలు ఆయన వచ్చి ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టిండు కాబట్టి ముంపు ప్రాంతాలకు పోయి ప్రజలను పరామర్శించాలి. అక్కడ ప్రజలు ఏం బాధలు పడుతున్నారో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. అది ఆయన బాధ్యత. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీకి. వాటన్నిటిని వదిలేసి అమెరికా పారిపోయిండు. ఆడ కూర్చొని ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. పొద్దున్న సోయి ఉండాలి ఆయనకు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు కష్టం వచ్చిన ప్రజల మధ్యలో ఉంటావా? నీ అవసరాల కోసం, నీ విలాసాల కోసం ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీరు పారిపోతావా? మొదలు తెలంగాణ ప్రజలు ఆయనను ప్రశ్నించాలి. నువ్వు రా బిడ్డ, ఇడికి రా, మా మధ్యలోకి రా అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు, సూర్యాపేట జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ను. ఇంత పొడుగు మాటలు మాట్లాడతావు, ఇప్పుడు రా. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజల దగ్గరకు పోయిండు, సలహాలు సూచనలు ఇస్తున్నాడు గవర్నమెంట్కి. మిగతా దగ్గర ఏం విపత్తులు వచ్చినా, ఎటువంటి నేషనల్ కలామిటీస్ వచ్చినా అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అందరు కలిసి ప్రజలకు పోతారు. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేస్తే ప్రతిపక్ష సభ్యులు పోయి ఆ ప్రజల బాగోగులు ప్రభుత్వానికి చెప్తారు, అధికారులకు చెప్తారు. అవన్నీ ఏం చేస్తలేరు. కేవలం రాజకీయాలు చేయనీకనే వీళ్ళు పుట్టినరు, పదవుల కోసమే వీళ్ళు పుట్టినరు, దానికోసమే పనిచేస్తారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. శాంతి భద్రత విషయంలో కానీ నిన్న ఎమ్మెల్యేపై ఇంటిపై దాడి విషయంలో అసలు ఎమ్మెల్యేకి అసలు సరైన రక్షణ లేదు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందని కూడా నేను హరీష్ రావు అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడారు. చాలా విషయాలు కూడా మాట్లాడారు. దానిపై ఏం చెప్పారు? ఇప్పుడు ఎమ్మెల్యే అనేటోడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి హుందాగా ఉండాలి. నేను నీ ఇంటికి వస్తా, నీ మీద దాడి చేస్తా, చూసుకుందాం బిడ్డ, నువ్వు చీరలు కట్టుకో, గాజులు కట్టుకో అంటే దానికి రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. నువ్వు హుందాగా ఉంటే, నువ్వు అవతల వ్యక్తిని గౌరవిస్తే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. మీరు నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారు. నేను తంతా కొడతా అంటే మనం మేం చేయమా, మేము చేతగాని వాళ్ళం కాదు కదా అని చెప్పి వాళ్ళ పని చేస్తారు. మొదలు హరీష్ రావు అనే వ్యక్తికి నాకు PSC పదవి వస్తే బ్లాక్మెయిల్ చేసి దుడ్డు దండుకోవచ్చు అనే ఆలోచనలో ఉండే. కాకపోతే అది స్పీకర్ గారి జ్యూరిస్డిక్షన్ కాబట్టి PSCగా BRS పార్టీ సభ్యుడైన గాంధీ గారు PSCగా ఎన్నుకోబడ్డారు. ఆ దుగ్ధ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతా అంటేనేమో అది కానియలే. కేసీఆర్ గారు నేనే ఉంటా అన్నాడు. అరే నేను అసెంబ్లీకి వస్తా, ఆయన అసెంబ్లీకి రానాయన పెట్టుకున్నాడు కానీ నా చేతికి ఇస్తలేడు అని చెప్పి ఈయన బాధ. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని అంటే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ బావ తీసుకొని పోయిండు. మరి నాకు ఏ పదవి లేదు, అందుకే ఆయన దుగ్ధతోటి ఇవన్నీ కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. అంటే హరీష్ రావు అలాగే కేసీఆర్ మధ్య వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదంటే వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయని చెప్పాల్సి కదా. మొత్తం కూడా BRSలో 5 గ్రూపులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 5వ గ్రూపు పోయి 4 గ్రూపులుగా మిగిలినాయి. కేసీఆర్ గ్రూప్ ఒకటి, KTR గ్రూప్ ఒకటి, హరీష్ రావు గ్రూప్ ఒకటి, సంతోష్ రావు గ్రూప్ ఒకటి, కవిత గ్రూప్ కూడా ఉండే కాబట్టి ఇప్పుడు ఆ గ్రూప్ లేదు. కాబట్టి ఈరోజు హరీష్ రావు అనేట ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు BRSలో. ఆయన కూడా పార్టీ మారాలన్నా లేదా నా భవిష్యత్తు ఏందని అగమ్యగోచరంగా ఉన్నాడు. లేదు KTRను KCRను అసమర్థులుగా చూపించి మొత్తం BRSని లాక్కోవాలని ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. వాళ్ళ ఇంటర్నల్ రాజకీయాలను తీసుకొచ్చి ప్రజలకు రుద్దితే ప్రజలు సహించరు. ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. అరకపూడు గాంధీ అనే వ్యక్తి BRS ఎమ్మెల్యేనే, PSC చైర్మన్గా BRSకు చెందిన వ్యక్తే ఉన్నాడు. శాసనసభ రికార్డుల ప్రకారం ఆయన BRS ఎమ్మెల్యేనే. ఆయన PSC చైర్మన్ అయ్యిండు అంటే దానికి ఏందనేది స్పీకర్ గారి పరిధిలోని అంశం. స్పీకర్ గారితో మాట్లాడుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి గాయ చేస్తే ఏమవుతుంది? చీరలు గాజులు చెప్తే అవుతుందా? కాదు కదా. మీకు తెలివి ఉంటే, సోయి ఉంటే, సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే స్పీకర్ గారి టైం తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వారి దగ్గర రిక్వెషన్ ఇచ్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగింది లేదా, మోసం జరిగిందా లేదా, మాకు అన్యాయం జరిగింది అనుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక వెసులుబాటు ఇస్తారు. అలాగే శాసనసభ్యులకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును వాడుకోవాలి తప్పించి రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.